మరొకసారి అందరికీ మరణాత. ఒకసారి గట్టిగా చెప్దామమ్మా, మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు మనందరం కూడా గలిలయ సముద్ర ప్రయాణాన్ని గురించి విన్నాము. నేను కూడా ప్రయాణాన్ని గురించే చెప్పనై ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రయాణం చేసి ఈ మహోత్సవాలకు వచ్చిన వారమై ఉన్నాము. జీవితంలో మనుషులందరం కూడా నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాం. మన అవసరాల కొరకు మనం ఏదైనా ఒక పని ఉంటే ఆ పని మీద మన ఉద్దేశాలను బట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ రోజున ప్రయాణం చేసి మహోత్సవాలకు వచ్చిన వర్లరా, అసలైన ప్రయాణం ఏమై ఉన్నది? దేవుని వాక్యములో నుంచి విందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. దైవాత్మారము నా కనుగుణ ప్రాలుము, నా జీవమంతయు నీతో నింద చేరివసింపుము. నా జీవమంతయు నీతో నింద చేరివసింపుము. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మహాదేవుని మహాసింహాసనం వేసి ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి నీవిచ్చినటువంటి ఈ మహోత్సవాన్ని బట్టి కృతజ్ఞతలు. దైవజనులు నిలబడ్డారు గనక, మమ్మల్ని అందరినీ బలపరిచారు గనక, దేవుని బిడలందరూ కూడా బలపరచబడిన వారై ఈ గుడారమును వేగా ఈ ప్రత్యక్ష గుడారములోనికి మహాదేవుడి దిగిరాగా ఆ దేవుని గనపరచడానికి, మహిమపరచడానికి బైబిల్ మిషన్ అంతటికి మాకిచ్చినటువంటి ఈ మహోత్సవాన్ని బట్టి కృతజ్ఞతలు. దేవాని వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మకార్యం జరిగింపచేసి మా అందరితో మాట్లాడి మమ్మలను రూపాంతరపరచమని, నీ వాక్యము చేత అలంకరించమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాము. బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. అక్కడ యోసేపు గారు మనకు కనబడతారు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం ఏమని రాయబడిందంటే, యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. మరొక వాక్యం చదువుకుందాము. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేను మాట్లాడబోతున్న అంశము నిర్ణయ ప్రయాణము. అనండం ఒకసారి, నిర్ణయ ప్రయాణము. ఇందాక నేను చెప్పినట్లుగా మనందరం నిత్యం ప్రయాణం మీదే ఉండేవారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రయాణాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మనం వింది గలిలయ సముద్రం మీద ఉన్నటువంటి ప్రయాణం, మోషే యొక్క ప్రయాణము, అబ్రహాము గారి యొక్క ప్రయాణము, ఇశ్రాయేలీల యొక్క అరణ్య ప్రయాణము, క్రొత్త నిబంధనలో పౌలు గారి యొక్క 2 ఖండాలు తిరిగినటువంటి ప్రయాణము, ఏలియా గారి యొక్క విచిత్రమైన ప్రయాణము. ఇలాగున్న బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రయాణాలు కనబడుతున్నాయి. నిర్ణయము అనండి ఒకసారి. ఏంటండి, మనందరం కూడా జనవరి నెల రాగానే మనసులో నిర్ణయించుకున్నాం,
మహోత్సవాలకు వెళ్ళాలి అని కుటుంబ సమేతంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని తారీఖులు రాగానే ఈసారి సెలవు దినాలు వచ్చినాయి గనక తప్పనిసరిగా వెళ్ళాలి అని నిర్ణయించుకొని సిద్ధపడి మీరందరూ కూడా మహోత్సవాలకు వచ్చిన వారై ఉన్నారు. ఈ నిర్ణయముతోటి ఈ సభకు నేను వచ్చాను అని మీరు అనుకుంటున్నారు. నేనంటున్నాను, దైవ నిర్ణయమును బట్టే మీరు ఈ సభలోకి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క నిర్ణయము, ఆయన నిర్ణయించినది ప్రకారము మనందరం కూడా ప్రయాణము చేసిన వారమై ఉన్నాం. నిర్ణయ ప్రయాణము అంటే ఏంటండి? మన యొక్క నిర్ణయము బట్టి ఎలా ప్రయాణం చేస్తున్నామో దేవుని నిర్ణయానుసారంగా మనం ప్రయాణము చేయుట. నిర్ణయించుట అనగా ముందుగానే నిర్ణయించబడింది, ఉద్దేశించబడింది. దేవుడు ఉద్దేశించిన ప్రకారము, దేవుడు నడవమన్న ప్రకారము, దేవుడు నడిపించే ప్రకారము మనందరు నడుచుట ఇది నిర్ణయ ప్రయాణమై ఉన్నది. బైబిల్ గ్రంథములో నుండి యోసేపు అనబడిన ఒక యవనస్తుని నేను మీకు చూపిస్తున్నాను. వారి యొక్క జీవితంలో ఏ విధంగా ప్రయాణం చేశారో ఆ ప్రయాణాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. యోసేపు కానాను నుండి ఐగుప్తుకు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణాన్ని ఒకసారి మనం చూద్దాం. 3 ప్రయాణాలు ఆ కుటుంబం దగ్గరికి మనం వెళ్దాం. యోసేపు యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినట్లయితే యోసేపు అనబడినటువంటి 16-17 సంవత్సరాల యవనస్తుని యొక్క ప్రయాణము. రెండోది అన్నల యొక్క ప్రయాణము. మూడోది వారి తండ్రి గారైన యాకోబు యొక్క ప్రయాణము. 3 ప్రయాణం చేయిస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం చేయిస్తున్నారు? నిర్ణయ ప్రయాణము. దేవుడు నిర్ణయించింది ఏదనగా వారు ఐగుప్తు దేశంలోనికి రావాలి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి. యోసేపు ఐగుప్తుకు వెళ్ళాలి. అలాగే అన్నలైన వారు అనగా గోత్రకర్తలైన వారు 12 మంది గోత్రకర్తలు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. యాకోబు అనబడిన వృద్ధుడు, ఈయన కూడా ఐగుప్తులోకి వెళ్ళాలి. అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడి కుటుంబాన్ని 70 మందిగా ప్రవేశించిన ఈ కుటుంబాన్ని నిర్గమాకాండములో ఒక జనాంగముగా మార్చనై ఉన్నారు. ఆ యొక్క జనాంగముగా దేవుడు వృద్ధి చేసి అభివృద్ధి చేసి ఆయన తన రాజ్యాన్ని స్థాపన చేయబోతున్నారు గనక ఈ ప్రయాణము దేవుడు నిర్ణయించిన ప్రయాణము. ఎలాగైతే మీరందరూ కూడా దైవ నిర్ణయాన్ని బట్టి ప్రయాణం చేసి ఈ మహోత్సవాల్లో కూర్చున్నారో, దేవుడిని ఎడల నిర్ణయించిన ప్రయాణము రేపు 2వ రాకడలో జరగబోతుంది. ఆయన ఎవరినైతే ఉద్దేశించారో, ఆయన ఎవరినైతే నిర్ణయించుకున్నారో, ఎలాగైతే వచ్చి ఇక్కడ కూర్చున్నారో అసలైన ప్రయాణము పరలోక రాజ్యానికి కొరకు ఆయన నిర్ణయించారు గనక ఆయన నిర్ణయములో నుండి మనందరం కూడా సాగవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున యోసేపు గారి యొక్క ప్రయాణాన్ని 3 ప్రయాణాలను మీ ముందుంచి, యోసేపు గారు మొట్టమొదటిగా ఇది దేవుని సంకల్పము, దేవుని నిర్ణయము గనక ఐగుప్తులోకి వెళ్ళాలి గనక ఆయన ప్రయాణాన్ని నేను మీకు చూపిస్తున్నాను. యోసేపు దైవ నిర్ణయాన్ని బట్టి ప్రయాణం ప్రారంభించాడు. దైవ నిర్ణయం యొక్క నెరవేర్పు రాగా దేవుని యొక్క ఉద్దేశం యొక్క నెరవేర్పుతోటి ఆ ప్రయాణం ముగించింది. అంటే 2 నిర్ణయాల్లో నుండి ఈ యొక్క యోసేపు ప్రయాణం జరుగుతుంది. రెండోదిగా 2 కలల్లో నుండి యోసేపు యొక్క ప్రయాణం జరుగుతుంది. యోసేపు తన తల్లిదండ్రులతో కూడా, తన తండ్రితో కూడా, 12 మంది అన్నలతో కూడా వారి యొక్క గ్రామంలో ఉండగా, వారి యొక్క హెబ్రోన్లో ఉండగా దేవుని యొక్క దర్శనముగా కలలు రాగా యోసేపు కలిగిన కల యోసేపును కదిలించింది. ఈ కలతో ప్రయాణం ప్రారంభించబడింది. ఫరోకు వచ్చిన కల దగ్గర ప్రయాణం ముగించింది. ఇదే నిర్ణయ ప్రయాణము అనండమ్మా. ఉద్దేశాల్లో నుండి తన యొక్క దేవుని యొక్క ఉద్దేశముతో మొదలై దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్పులోకి రాగా అక్కడ ముగిస్తుంది. దేవుని నిర్ణయముతో ప్రారంభించగా ప్రయాణము, దేవుని యొక్క నిర్ణయము ముగించగా అక్కడ నెరవేర్పులోకి రాగా అక్కడ ప్రయాణం ముగిస్తుంది. యోసేపు యొక్క జీవితము, ఈ చరిత్ర, ఈ కథ మీ అందరికీ బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. కలల్లో నుండి ప్రయాణం చేయిస్తున్నాడు. 6 కలలు ఉన్నాయి 3 జతలుగా. యోసేపు కలిగినటువంటి 2 కలలు,
అలాగే చెరసాల్లో పానదాయకునికి భక్షకానికి కలిగినటువంటి 2 కలలు, ఫరో కలిగినటువంటి కలలు, ఈ కలల్లో నుండి అలాగన ప్రయాణము చేస్తున్నాడు. దేవుని విషయాలన్నీ కూడా వింటున్న వారలరా, మన యొక్క జీవితంలో కూడా ప్రయాణము ప్రారంభించిన వారమై ఉన్నాం. బైబిల్ మిషన్ యొక్క చరిత్రను మీరు చూసినట్లయితే, బైబిల్ మిషన్ యొక్క ప్రయాణము దైవజన్ నుండి ఇంత విస్తారమైన ప్రచండంగా ప్రబలిపోయిన ఈ విస్తారమైన జనసమూహముతో బైబిల్ మిషను ఒక జనసమూహముగా, ఒక ప్రవాహముగా ఇలాగన దేవుని యొక్క పరలోక రాజ్య ప్రయాణములో మనందరం కూడా ఉన్నవారమై ఉన్నాం. జీవితంలో ప్రయాణాన్ని గురించి వింటున్న మనందరం కూడా మనమందరం ఏం కోరుకుంటామంటే, ఈ యొక్క సంవత్సరంలోకి ప్రవేశించాం. ఇది జనవరి నెల. ఫిబ్రవరి నెల నుండి వచ్చే సంవత్సరం వచ్చే వరకు 11 నెలలు ప్రయాణం చేయాలి. మనం జన్మించిన దగ్గర నుండి, పుట్టిన దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు, ఈ కాలం వరకు మనందరం కూడా ఎన్నో సంవత్సరాల్లో నుండి ప్రయాణం చేశాం. ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళరా, దైవ నిర్ణయం ప్రకారము మన ప్రయాణం సాగుతుందా లేదా, దేవుని ఉద్దేశానుసారంగా మన ప్రయాణం వెళ్తుందా లేదా అని ఒకసారి ప్రశ్నించుకుందాము. కొన్నిసార్లు మన ప్రయాణంలో అన్ని ఆటంకాలే. కనుక యోసేపు కూడా తన ఇంట్లో నుండి ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణం ప్రారంభించగా ఆ ప్రయాణము సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేగాని కొట్టేసి గోతులో వేసేయాలని, బానిసగా మారిపోవాలని, చెరసాల్లో మగ్గాలని ఇలా ఎవరు కోరుకోరు. హాయిగా వెళ్ళాలి సుఖ సంతోషాలతో అని అనుకుంటారు. దేవుడు నిర్ణయించిన నీ ప్రయాణములో దేవుని హత్తుకొని నడవండి, దేవునితో కలిసి నడవండి. ఆయన వాక్యమును కలిగి మనందరం కూడా నడవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ కలిపినట్లయితే ఒకే ఒక మాట, దైవ సన్నిధితో నడవండి అనండమ్మా. దేనితోటి? ఈ రోజున దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా యోసేపు గారి యొక్క జీవితంలో ఈ ప్రయాణాన్ని గురించి మనందరం కూడా తెలుసుకుందాము. యోసేపు అన్నలైన వారితో యాకోబు అనబడిన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అందరికంటే ప్రత్యేకంగా కనబడ్డారు. ఎందుకు ప్రత్యేకంగా కనబడారనగా, ఇందాక మనం చదువుకున్నట్లుగా ఓట యొద్ద ఫలించెడు కొమ్మ. బైబిల్ మిషన్ అనే చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టుకున్న కొమ్మలు మనందరమై ఉన్నాం. ఈ కొమ్మలే చెట్టు యొక్క ఫలింపును చూపిస్తాయి. అలాగా బైబిల్ మిషన్ అనే చెట్టు కాసిన కొమ్మలుగా ఈ రోజున విస్తరించి ఫలించి ఈ ప్రయాణములో మనం ఇక్కడికి వచ్చిన వారమై ఉన్నాము. యోసేపు ఆ యొక్క గృహములో ఉండగా నానా అనేటువంటి ఓట యొద్ద తన తండ్రి దగ్గర కూర్చొని ఆదామవ్వలైన వారు దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ప్రతి చల్లపూట దేవుడు కలుసుకునేవారు. నానా ఎలాగ దేవునితో సహవాసం చేయాలి, ఎలాగ దేవుని ముఖాముఖిగా చూడాలి, ఎలాగ దేవునితో చనువుగా ఆరాధించాలి అని తెలుసుకునేవాడు. మన ముత్తాత గారైన అబ్రహాము గారు, ఆయన దేవునికి ఇష్టడుగా, స్నేహితుడిగా అయిపోయాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలాగ నానా విశ్వాసులకు తండ్రి అవ్వాలంటే, తాతగారైన ఇస్సాకు గారు అంత ఓర్పు, కట్టేసి కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క కొండ మీద పడుకోబెడితే, బలిపీఠం ఎక్కిస్తే ఏమనకుండా ఎలా సహించి ఓర్పుతో ఉన్నాడు. నానా నువ్వు దేవునితో పోరాడావు కదా, ఎలా ఆశీర్వాదం కావాలి, పొందుకోవాలి అని ఆ ఓట యొద్ద కూర్చొని, తండ్రి దగ్గర కూర్చొని ఈ విషయాలన్నీ కూడా అడిగి నేర్చుకునేవాడై ఉన్నాడు. ఒకసారి యోసేపును చూసినట్లయితే ప్రత్యేకంగా కనబడ్డాడు. ఏంటండి ఆ ప్రత్యేకత అనగా, అబ్రహాము యొక్క విశ్వాసము, ఇస్సాకు యొక్క విధేయత, యాకోబు యొక్క ఓర్పు, రాహేలు యొక్క సౌందర్యము యోసేపులో కనబడింది కనుక ప్రత్యేకంగా యోసేపు కనబడ్డాడు. అందుకనే అందరికంటే ఎక్కువగా తండ్రి ఈ రోజున యోసేపును ప్రేమించిన వారై ఉన్నారు. ఎవరు దేవుని పాదాల దగ్గర కూర్చుంటారో, ఎవరు దేవుని సన్నిధిలో కూర్చుంటారో వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా, ప్రేమించబడేవారుగా తండ్రి మనలను తయారు చేసేవాడై ఉన్నాడు. ఈ రోజున యోసేపు యొక్క ప్రయాణంలోకి మనం వెళ్దాం. తండ్రి దగ్గర ఇంట్లో ప్రేమ ప్రారంభమైంది. ప్రేమ ఎప్పుడైతే ప్రారంభమైందో అన్నలైన వారిలో కలహం ప్రారంభమైంది. అన్నలైన వారిలో కలహం ఎప్పుడైతే ప్రారంభమైందో దేవుని దగ్గర కూర్చునగా దేవుని దగ్గర ఈ రోజున కలలు ప్రారంభమయ్యాయి. ప్రయాణము అలాగన ప్రారంభించబడింది. ఈ రోజున ఈ ప్రయాణాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను.
యోసేపు యొక్క ప్రయాణము. నానా అన్నలైన వారందరూ కూడా ఇదిగో షెకేములో గొర్రెలు మేపడానికి వెళ్ళారు, వారికి అన్నం తీసుకెళ్ళరా, వారి క్షేమ సమాచారము తెలుసుకొనిరా అని చెప్పి తండ్రి తన యొక్క కుమారుడైన ఈ యొక్క యోసేపును అక్కడికి పంపిస్తున్నారు. సరే నాన్న అని చెప్పేసి ఇంటిలో నుండి ఆకలితో ఉన్న అన్నలైన వారికి ఆహారం అందించడానికి యోసేపు వారి దగ్గరికి ప్రయాణం వెళ్తున్నాడు. నేను అడుగుతానమ్మా, ఇంట్లోంచి క్యారేజ్ కట్టుకొని అన్నం తీసుకొని వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా? చెప్పండి, గట్టి చెప్పండి. రాడు. ఇంకా జీవితంలో మళ్ళీ ఇంటికి రాడు. అన్నలైన వారికి అన్నం అందించడానికి వెళ్తున్న యోసేపు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడంటే రాలేని పరిస్థితి. దేవుని మాటలు వినేవారులారా, మన యొక్క ప్రయాణము దేవుని యొక్క నిర్ణయ ప్రయాణమై ఉన్నది. ఈ రోజున 3 ప్రయాణాలు: యోసేపు యొక్క ప్రయాణము, రెండోది అన్నల యొక్క ప్రయాణము, మూడోది యాకోబు గారి తండ్రి యొక్క ప్రయాణము. ఈ 3 ప్రయాణాల్లో 3 మాటలు మీకు అర్థమయ్యేలాగన: విమాన ప్రయాణము, విషాద ప్రయాణము, విశ్వాస ప్రయాణము. అంటారా ఒకసారి? విమాన ప్రయాణము, విషాద ప్రయాణము, తర్వాతది విశ్వాస ప్రయాణము. ఏంటండి విమాన ప్రయాణం? యోసేపేమని విమానం ఎక్కాడా అని మీరు అందరం. ఈ మాట నా ప్రసంగానికి ఇమడదు, కానీ భావం అనేది మనకు అవసరము. విమాన ప్రయాణము సాధారణంగా మీరందరూ ప్రయాణం చేసి వచ్చారు. కొంతమంది బైకుల మీద వచ్చారు, కొంతమంది కార్ల మీద వచ్చారు, కొంతమంది రైల్లో వచ్చారు, కొంతమంది బస్సులో వచ్చారు. ఈ ప్రయాణ సాధనాలన్నీ కూడా మనని మహోత్సవాలకు చేర్చాయి. ప్రయాణం చేసి వచ్చినటువంటి ప్రయాణ సాధనాల్లో వేగంగా రాగలిగినటువంటి ప్రయాణము ఏంటది చెప్పండి అమ్మా? విమానం. విమాన ప్రయాణమే వేగంగా సాగేటువంటి ప్రయాణం, తక్కువ సమయంలో వెళ్ళిపోద్ది. ఎందుకొరకంటే బస్సులైనా, లారీలైనా, ట్రైన్లైనా అన్ని స్టాపులు ఆగుతూ ఉంటాయి, ట్రాఫిక్లోంచి వెళ్లాల్సి వస్తాయి, నదులు దాటాలి, బ్రిడ్జ్ మించి, ఇలాగ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. విమానానికైతే ఏ ఆటంకాలు ఉండవు. కొండలైనా, నదులైనా, లోయలైనా, ట్రాఫిక్ అయినా ఏ అడ్డు ఉండదు కనుక దాటుకొని ఎలాగైతే విమానం వెళ్ళిపోతూ ఉంటుందో, యోసేపు యొక్క జీవితంలో కూడా పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ కూడా మారుకుంటూ వచ్చాయి. ఎక్కడ పడేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా విమానం ఎక్కి దాటుకొని తిన్నగా సింహాసన ప్రయాణం అన్నట్లుగా అలాగన యావత్తును కూడా దాటుకుంటా గురి యొద్దకే వెళ్ళిపోతున్నటువంటి యోసేపు యొక్క ప్రయాణము విమాన ప్రయాణమై ఉన్నది. రెండోదిగా చూసినట్లయితే అన్నలైన వారిది విషాద ప్రయాణము. ఏంటండి ఇది? విషాద ప్రయాణము. వీరి యొక్క ప్రయాణాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క అన్నలైన వారందరూ కూడా 37వ వచనములో అధ్యాయములో మనం చూసినట్లయితే ఆదికాండములో ఈ యొక్క అన్నలైన వారి యొక్క ప్రయాణం కనబడుతుంది. ప్రారంభములో చక్కగానే ఉంది. యోసేపు ఎడల వారందరూ కూడా దుష్కార్యం చేసి అతన్ని బాగా చెదకొట్టి గోతులు వేసి అమ్మివేసి బానిసగా చేసి తండ్రి దగ్గర అబద్ధమాడి సంతోషంగా గడిపారు. వారి ప్రయాణం సాగుతుంది అనుకున్నారు. చివరికి వచ్చేసరికల్లా ఆ ప్రయాణమే విషాదంగా మారిపోయింది. వారి పరిస్థితులు ఎలాగైనాయి అంటే చేతులు చాపే పరిస్థితి వచ్చింది. వేరే దేశానికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర, అయ్యా పరిస్థితి బాగోలేదు, మాకు ఆహారం పెట్టండి అని ఆహారం కొరకు చేతులు చాపే పరిస్థితి, విషాదకరమైన ప్రయాణముగా వారి ప్రయాణం మారిపోయింది. కారణం ఏంటండి? ఎందుకు అలాగా మారింది వారి యొక్క ప్రయాణము? కారణం ఏంటి అని గమనించినట్లయితే దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క వాక్యమును వారు తృణీకరించారు. కలలు కన్నటువంటి, ఆ కలలు అందించినటువంటి దేవుని యొక్క నిర్ణయాన్ని వీరు తృణీకరించిన వారై ఉన్నారు. ఆ యొక్క కలలు కన్నటువంటి యోసేపు ఎడల ఇంత ఘోరంగా కార్యం చేసిన వారై ఉన్నారు. కానీ ఒకానొక దినాన లేదు, సజీవుడిగా ఉన్నాడనగానే ఎంత సంతోషముతో, ఆనందముతో, విశ్వాసముతో జరిగిన తన యాత్ర మళ్ళీ తిరిగి కుమారుని చూడడానికి ఉత్సాహముతో ఎలాగ వెళ్ళాడో ఇది విశ్వాస ప్రయాణమై ఉన్నది. దేవుని మాటలు వింటున్న వారులారా, ఈ ముగ్గురు కూడా ముగ్గురు ప్రయాణము ఐగుప్తుకు వెళ్లాల్సిందే. ఐగుప్తులో దేవుడు నిర్ణయించినటువంటి ఒక రాజ్యముగా దేవుడు తన జనాంగాన్ని మార్చనై ఉన్నారు. ఒక కుటుంబాన్ని రాజ్యముగా దేవుడు చేయబోతున్నారు.
ఒక వ్యక్తి ఈ రోజున ముందుగా వెళ్ళాలి గనక, వీళ్ళిద్దరికంటే యోసేపు ముందుగా వెళ్ళాలి గనక మొదటిగా యోసేపు యొక్క ప్రయాణము, ఆ ప్రయాణము జయించుకుంటూ విమానం వలె వెళ్ళినట్లుగా జయించుకుంటూ చివరికి గొప్ప స్థానములోనికి, గొప్ప ఆధిక్యతలోనికి యోసేపు వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏదనగా దేవుని యొక్క నిర్ణయం మీద లోబడిన వాడై ఉన్నాడు. గోతులో వేసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాగన కీడు కలిగినా, అన్యాయం కలిగినా దేవుని దూషించలేదు, కానీ అలాగని దేవుని మీదే ఆధారపడి దేవుని పట్టుకున్న వాడై ఉన్నాడు. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని నిర్ణయం గనక ఆయనకి నేను లోబడాల్సిందే అని ఇది దైవ నిర్ణయముగా తలంచి అలాగన దేవునిలో ఉన్నాడు గనక చివరికి విజయవంతంగా ఈ యొక్క యోసేపు దేవుని యొక్క నిర్ణయములో నుండి దీవించబడిన జీవితములోనికి వెళ్ళిన వాడై ఉన్నాడు. ఈ రోజున ఈ 3 ప్రయాణాల గురించి 3 విషయాలు నేను మీతో మాట్లాడనయ్యున్నాను. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షక. ప్రయాణాలు, విమాన ప్రయాణము, అలాగే విషాద ప్రయాణము, విశ్వాస ప్రయాణము. మొట్టమొదటిగా యోసేపు దగ్గరికి వెళ్దాం. దేవుని నిర్ణయము ఐగుప్తుకు చేరాలి. వీళ్ళందరూ కూడా, ఈ యొక్క గోత్రకర్తలందరూ కూడా ఏదో కారణం చేత ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ దేవుని యొక్క నిర్ణయం ప్రకారము ఆయన ఒక రాజ్యాన్ని స్థాపన చేయబోతున్నారు. మొట్టమొదటిగా ఈ 3 ప్రయాణాలను ఉద్దేశించి 3 విషయాలు. అక్రమ తరలింపు అనండి అమ్మా. అక్రమ తరలింపు, క్రమము అక్రమము అనండి, 2 మాటలు. క్రమము అక్రమము. అక్రమ తరలింపు, ఆత్మ వెలిగింపు అనండి, 2 మాటలు. అక్రమ తరలింపు, ఆత్మ వెలిగింపు. ఏంటండి ఈ విషయాలన్నీ కూడా? అన్నలైన వారు అక్రమంగా యోసేపును తరలించిన వారై ఉన్నారు. క్రమము లేదు, కానీ అక్రమంగా అలాగన తరలించిన వారై ఉన్నారు. సొంత అన్నలైన వారు నమ్మక ద్రోహం చేస్తారని ఎవరైనా అనుకుంటారా? అన్నం తీసుకొచ్చినటువంటి తమ్ముణ్ణి అభినందించక, ఆకలితో ఉన్న మనకి అన్నం తెచ్చాడ్రా అని అభినందించి ఆనందించక ఆ తమ్ముణ్ణి అంతమొందించడానికి శతకొట్టి అలాగన గోతులో వేసిన వారై ఉన్నారు, చంపయ్య చూచిన వారై ఉన్నారు. ఎవరో వస్తుంటే అన్న కాపాడడం బట్టి, ఆ యొక్క రూబేను కాపాడడం బట్టి, ఆ యొక్క ఫిలిస్తీన్లైన వారికి, వారందరి ఇష్మాయిలైన వారికి, ఆ వ్యాపారస్తులైన వారికి అమ్మివేసి బానిసగా మార్చిన వారై ఉన్నారు. ఇది అక్రమ తరలింపు అనడమ్మ. ఇదేంటిది? ఇక్కడ 2 విషయాలు. చాలామంది నేను పరలోకం వెళ్తానా అని అనుకుంటారు. పరలోకం వెళ్తానా లేదా అని మీరు అందరు అనుకున్నట్లయితే ఒకే ఒక మాటలో నేను వెళ్తానా లేదా చెప్పండి అంటే, క్రమము కలిగిన వారందరూ కూడా పరలోకం వెళ్తారు. ఎవరైతే క్రమం కలిగి ఉంటారో, క్రమం కలిగిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. క్రమము లేని వారు, అక్రమం కలిగిన వారు మిగిలిపోతారు. ఈ రోజున ఈ 2 మాటలు, క్రమం ఏంటండి, అక్రమం ఏంటండి? అన్నలైన వారందరూ కూడా అక్రమముగా చెడుగులో ఉండగా యోసేపు క్రమమైన జీవితంలో ఉన్నారు. అబ్రహాము యొక్క విశ్వాసమును, ఇదిగో ఇస్సాకు యొక్క విధేయత, యాకోబు యొక్క ఓర్పు, రాహేలు యొక్క సౌందర్యం కలిగి క్రమమైనటువంటి సన్నిధి జీవితముతో తండ్రి అనబడిన ఆ ఓట యొద్ద ఫలించెడు కొమ్మగా క్రమములో నడుస్తుండగా అక్రమములో ఉన్న వారందరూ సహించలేకపోయారు. ఏంటండి ఈ కాలంలో దాడులు చేస్తున్నారు, దేవుని సంఘం మీద దాడి జరుగుతుంది అని అందరం కూడా వార్తల్లో వింటున్నాము. లోకమంతా అక్రమంగా ఉంది. లోకమంతా అక్రమంగా ఉండగా ఎవరైతే క్రమముగా నీతిగా దేవుల్లో నడుస్తున్నారో అక్రమం కలిగిన వారు సహించలేరు. క్రికెట్ ఆడుతున్నారు పిల్లలందరూ. క్రికెట్ ఆడుతుంటే గబగబా ఒకటి బాల్ పడిందని పరిగెట్టి వెళ్ళగానే ఆడు చూసుకోకుండా ప్యాడ్లో కాలు వేసేసాడు. ప్యాంట్ అంతా కూడా మొత్తం ప్యాడ్ అయిపోయింది. పిల్లలందరూ ఏం చేస్తారమ్మా? చిచి ఈడికి ప్యాడ్ అంటేసింది అనగానే ఈడేం చేస్తాడంటే ఈడికి అంటిన పేడ అందరికి ఏం చేస్తాడు? అంటిస్తాడు. అలాగే లోకమంతా అక్రమంతో నిండి ఉండగా
మీరెందుకు దేవుని బిడ్డలు క్రమంగా ఉన్నారు? మీరెందుకు క్రమంగా నడుస్తున్నారు? యోసేపు యొక్క క్రమమును చూడలేక అక్రమంగా ఉన్న అన్నలైన వారందరూ కూడా వారవలేక అక్రమమును అంటగట్టాలని, పేడనంటించాలని, సాతాను యొక్క నైజము గనక ఆ మనిషిని బాధించాలని, మనిషిని అవమానపరచాలని, దేవుని సంఘాన్ని హింసించి దేవుని సంఘాన్ని అవమానపరిచి అక్రమ అంటగట్టడానికే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా నేటి కాలములో మనందరం చూస్తున్నాము. కాబట్టి యోసేపును అక్రమముగా తరలించిన వారై ఉన్నారు. కారణం ఏంటంటే క్రమమును వారు ఏమాత్రం కూడా సహించలేరు గనక, చోరవలేక చూడలేక ఆ క్రమము కలిగినటువంటి యోసేపును అక్రమముగా తరలించిన వారై ఉన్నారు. బైబిల్ మిషన్ యొక్క క్రమము ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ సంస్థను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు చెప్పండి, ఎవరిని అడిగి తెలుసుకోవాలి? దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను. ఇది బైబిల్ మిషన్ యొక్క క్రమమై ఉన్నది. ఈ రోజున అక్రమముగా తరలించిన, అక్రమ తరలింపు కలగ్గా ఆత్మ వెలిగింపుతో యోసేపు ఉన్నాడు. అనడమ్మ, ఏ వెలిగింపు? ఆత్మ వెలిగింపుతో ఉన్నాడు. దేవుని మాటలు వినేవార్లరా, అయ్యగారు రాసిన కీర్తన దైవాత్మరం అనే కీర్తనలో తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. ఈ కీర్తనలో ఉన్న భావం ఏంటంటే, స్వంత శక్తితో, స్వంత బుద్ధితో, నీ స్వంత బలముతో ప్రభుని చూడలేవు, ప్రభుని చేరలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు నీకు కావాలి. పరిశుద్ధాత్మ వెలిగింపు ఈ యొక్క యోసేపు కలిగి ఉన్నాడు గనక ఇందాక నేను అన్నట్లుగా విమాన ప్రయాణముగా అతని ప్రయాణం సాగిలిపోతుంది. కాబట్టి ఈ కీర్తన ఏం చెప్తుందంటే, అయ్యగారు రాసినటువంటి దైవాత్మరం అనే కీర్తన, క్రమము కలిగి ఉండండి, అక్రమాన్ని తొలగించుకోనండి. ఎప్పుడైతే అక్రమం అనేది నీలోని తొలగించబడుతుందో, ఎప్పుడైతే క్రమం కలిగి ఉంటామో దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు ఈ ప్రయాణములో అలాగ నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోద్ది కనుక ఈ యొక్క విమాన ప్రయాణం వలె యోసేపు యొక్క ప్రయాణము ఎలాంటి పరిణామాలు మారినా, బట్టలు మారిపోతున్నాయి, ఇంట్లో వేసుకున్న రంగురంగుల యొక్క అంగి, ఆ తర్వాత కొట్టిపడేగా రక్తంతో ఉన్న బట్టలు, ఆ తర్వాత బానిస వస్త్రాలు, ఆ తర్వాత ఖైదీ వస్త్రాలు, ఆ తర్వాత చివరికి రాజవస్త్రాలు, ఇలాగ పరిస్థితులు ఎన్ని మారిపోతున్నా ఆత్మ వెలిగింపుతో ఉన్నాడు గనక సభలోకి వచ్చిన వారలరా, నిర్ణయ ప్రయాణములో మనందరం కూడా ఉన్నవారం గనక దేవుని యొక్క ఆత్మ వెలిగింపు నాకు కావాలని పరిశుద్ధాత్మ వెలిగింపుతో ఎలాంటి పరిస్థితినైనా యోసేపు వలె ఎదుర్కొని మనందరం కూడా గురి యొద్దకు ప్రయాణం చేయగలిగిన వారమై ఉంటాము. నేను విమాన ప్రయాణం అన్నాను. చూడండి, మీరు గమనించినట్లయితే యోసేపు కూడా విమానం ఎక్కేశాడు ప్రయాణం. ఈ విమాన ప్రయాణం చేస్తుండగా సాధారణంగా విమానంలో ఏం జరుగుద్దంటే, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారు. వారు ఏం చేస్తారంటే వచ్చినటువంటి ఆ ప్రయాణికులందరికీ కూడా అన్ని సదుపాయాలు చూస్తూ ఉంటారు, డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. కనుక కొన్ని రకాల ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అయితే కొన్ని రకాలైనటువంటి డ్రింక్స్ ఇస్తారు. కనుక ఆ పానీయాన్ని తీసుకొచ్చి ఇవ్వగా యోసేపు ఏం చేశారంటే వద్దన్నాడు. ఎవరండి ఆ పానీయం ఇచ్చిందంటే, పాపపు పానీయాన్ని ఇచ్చినటువంటి పొతీఫరు యొక్క భార్య తీసుకోమని ఇచ్చింది. ఆహ్వానించగా లేదు అని నిరాకరించిన వాడై ఉన్నాడు. ఎలాగైతే ఈ ఫ్లైట్లు దూర ప్రయాణం చేసి, మనకు ఒమేగా గారు అమెరికా నుంచి వచ్చారు, దూర ప్రయాణం చేసేటప్పుడు లే ఓవర్ అంటారు. ఒక గమ్యస్థానంలో ఎక్కడైనా ఒక దేశంలో మరొక ఫ్లైట్ మారడానికి వెయిటింగ్ చేయాలి. అలాగ వెయిటింగ్ కూర్చోవాలి. సుమారుగా అవ్వచ్చు 3 గంటలు అవ్వచ్చు, 5 గంటలు అవ్వచ్చు, లేకపోతే 9 గంటలైనా అలా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ లేఓవర్ టైము జరిగినప్పుడు ఎలాగైతే ఫ్లైట్లో ఆ ఎయిర్పోర్ట్లో కూర్చుంటారో అలాగ జైల్లో కూర్చున్నాడు ఈ యొక్క యోసేపు. జైల్లో కూర్చున్న తర్వాత ఫ్లైట్ ఎక్కి వేరే గమ్యస్థానంలో దిగ్గానే, ఇప్పుడు నేను దినకర్ గారు ఇండోనేషియా వెళ్ళాం. అక్కడ ఉన్నోళ్ళు మనకు ఎవరో తెలియదు కాబట్టి బయటికి వెళ్ళగానే ఫోన్లు ఏం పనిచేయట్లేదు. సరే, మనం ఎలా వెళ్ళాలంటే ఆ దేశం చెందిన ఒక కార్ డ్రైవర్ ఏం చేశాడంటే బయట ఒక ప్లే కార్డ్ పట్టుకొని బైబిల్ మిషన్ అని రాసి పట్టుకున్నాడు. వెంటనే దాన్ని చూసి, ఓహో ఇదిగో మనోళ్ళు ఈయన మన కోసం వచ్చాడు అని గబగబా ఆ ప్లే కార్డ్ పట్టుకున్న ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అలాగే చెరసాల్లో కూర్చొని ఉండగా దేవుని యొక్క నిర్ణయం అనే కళ రావాలి. కళలోనే ప్రారంభం యోసేపుది. కళ దగ్గరే టికెట్ తీసుకున్నాడు. దేవుడు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు. దోతాన్లో ఫ్లైట్ ఎక్కాడు.
ఈ రోజున అలాగన ప్లే కార్డ్ చూపించినట్లుగా చెరసాల్లో ఉండగా ఫరోద కల రాగా, ఆ కళ దేవుని నిర్ణయం గనక ఆ కళ రాగానే వెంటనే యోసేపును గమ్యం స్థానానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. దేవుని మాటలు వినేవారులారా, ఈ రోజున యోసేపు యొక్క ప్రయాణాన్ని మీరందరూ చూసినట్లయితే ఇది నిర్ణయ ప్రయాణము. యేసు ప్రభు కూడా నరవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 9 నెలలు మరియ గర్భములో ప్రయాణం చేశారు. దేవుని యొక్క వాక్యము శరీరము ధరించి ఈ లోకానికి రావడానికి మరియ గర్భములో 9 నెలలు ప్రయాణము జరిగింది. ఇది నిర్ణయ ప్రయాణమై ఉన్నది. కాబట్టి ఈ రోజున వింటున్న మీరందరూ కూడా విమాన ప్రయాణం స్పీడ్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. రేపు రాబోయే సమయములో యేసయ్య యొక్క రెండవ రాకడ రెప్పపాటులో సెకండ్లో 12వ భాగం ఇలా తల తిప్పగానే వెంటనే సభంతా కూడా అందరు ఎగిరిపోయినట్లయితే ఏవయ్యారండి అని అందరు కంగారు పడిపోతారు. లక్షలాది మంది సభలకు వచ్చి ఒక్క క్షణం అలా తల తిప్పగానే మొత్తం ఆగిపోయారు. ఏమైందండి అని ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడే పరిస్థితి రాబోతుంది. ఇది దేవుని నిర్ణయ ప్రయాణమై ఉన్నది. మొదటిగా అక్రమ తరలింపు, ఆత్మ వెలిగింపు. రెండోదిగా చూసినట్లయితే 2 మాటలు, కలరాజు, కాలరాజు. అనండి అమ్మా, కలరాజు ఏంటంటే కళ అంటే డ్రీమ్స్. కాలరాజు అనగా టైం అన్నమాట. కలరాజు కళలన్నీ కూడా యోసేపు కన్నవాడై ఉన్నాడు. చూడండి, యోసేపు యొక్క జీవితంలో కళల్లో నుండి ప్రయాణం చేశాడు. ఏంటండి కళలు? 6 కళలు, 3 జతలు. యోసేపుకు 2 కళ్ళు వచ్చాయి, చెరసాల్లో 2 కళ్ళు వచ్చాయి, అలాగే ఫరో రాజు కూడా 2 కళ్ళు వచ్చిన వారి ఉన్నాయి. యోసేపు కలిగినటువంటి కళలు ఏంటంటే ఈ యొక్క 37వ అధ్యాయము 9వ వచనములో ఆ యొక్క విషయాలను కూడా మనం గమనించినట్లయితే యోసేపు కలిగినటువంటి కళలు ఏదనగా మొట్టమొదటిగా తన పన నిలబడింది. తన పన నిలబడగా అన్నల యొక్క పనులన్నీ ఏం చేశాయమ్మా? సాష్టాంగపడి నమస్కారం చేశాయి. రెండోసారి మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ రాగానే ఆ కళలో పనులన్నీ నమస్కారం చేయగానే అన్నలందరూ విన్నారు. ఇదేంటిరా, మేవునికి నమస్కారం చేయడం ఏంటి, అసలు నువ్వు అంత పెద్దోడు అయిపోయావా అని వారు మనసులో నొచ్చుకున్నారు. అసలే కలహంతో ఉన్నారు. ఇప్పుడు ఇంకా కోపం వచ్చింది. రెండోసారి ఇంకో కళ వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 12 నక్షత్రాలు ఎవరికి నమస్కారం చేశాయి? యోసేపుకు నమస్కారం చేశాయి. ఎప్పుడైతే ఆ కళలో ఈ విషయాలని కూడా సూర్య నక్షత్రాలు నమస్కారం చేయడం చూపించారో ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఈ కళలలో దేవుని యొక్క నిర్ణయము, ఈ కళలో దేవుని యొక్క ఉద్దేశము, యోసేపు నేను నిన్ను రాజును చేయబోతున్నాను అనడమ్మ, నేను నిన్ను రాజును చేయబోతున్నాను. కలరాజు, కళలో నీకు చూపించిన ఈ రాజరికం అనేది నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎలాగైతే ఇక్కడ స్తంభాలని వేయబడినాయి, ఈ స్తంభం ఎంత స్థిరంగా ఉందో దానికి ఎవరు చొట్టబెట్టలేరు, కొట్టినా సరే. యోసేపు నిన్ను అలాగ నిలబెట్టబోతున్నాను. బైబిల్ మిషన్ కూడా స్థిరమైనటువంటి ధ్వజం వంటిదై ఉన్నది. దీన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, యోసేపు నిన్ను రాజుగా చేయబోతున్నాను, కలరాజు అని దేవుడు అలాగున వాగ్దానము ద్వారా, కళల ద్వారా తనను తాను యోసేపునకు చూపించిన వారై ఉన్నారు. నేను ఒక ప్రార్థన చెప్తానమ్మా, నాతో చెప్పండి. దేవా నిన్ను నాకు చూపించుము, దేవా నన్ను నాకు చూపించుము. యోసేపును అలాగన దేవుడు నువ్వేం కాబోతున్నావో అలా చూపించారు కనుక కలరాజు అయ్యున్నాడు. మీరు ప్రెసిడెంట్ అయ్య గారు మనకి ఈరోజు నా వెనకాల బ్యానర్ మీరు చూసినట్లయితే ఆల్టర్ మీద ఎవరు కూర్చున్నారు? సింహాసనం మీద యేసయ్య కూర్చున్నారు. యేసు ప్రభు రాజుగా కూర్చున్నారు. ఆయన సింహాసనం మీద ప్రభు అక్కడ కూర్చున్నారు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నారు. అక్కడ ఇంకో బోర్డు ఉంది. ఆ బోర్డులో ఎవరు కూర్చున్నారు? దేవదాసయ్య గారు కూర్చున్నారు. కనుక రాజులకు రాజు అయిన దేవాది దేవుడు ఆల్టర్ మీద మన మధ్యలోకి వచ్చి కూర్చున్నట్టుగా యువరాజు అయినటువంటి ఈ యొక్క దైవజనుడు దేవదాసయ్య గారు ఇక్కడ మన మధ్యలో కూర్చున్నారు. సెల్వరాజయ్య గారి యొక్క మిషను మనందరం కూడా బైబిల్ మిషన్ గనక రాజుల మిషన్ అయి ఉన్నాము, యాజకుల మిషన్ అయి ఉన్నది, బైబిల్ మిషన్ అయి ఉన్నది. కాలరాజు అనగా కాలానికి, రాబోతున్న కాలానికి
నీవు రాజుగా ఆగబోతున్నావు అని దేవుడు అలాగని యోసేపు కలలో తెలియజేసినట్లుగా కలలో రాజుగా చేశారు. కాలము రాగానే పరిస్థితులన్నీ కూడా మారి కాలం రాగానే ఆ కాలమంతా కూడా పరిపూర్ణం కాగా యోసేపును దేవుడు నిర్ణయ కాలం రాగానే ఆయనను రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టారు. దేవుని మాటలు వినేవార్లారా, ఈ రోజున ఎన్నో లెక్క లేకుండా నేనంటే ఎవరికి తెలియదండి అనుకునేవార్లారా, ఇలాంటి వారందరినీ కూడా బానిసగా అడుగుపెట్టాడు ఐగుప్తు రాజ్యంలో. ఐగుప్తు రాజ్యానికి రాజుగా వెళ్ళి కూర్చున్నాడు. యేసయ్య రేపొద్దున మనందరిని కూడా రాజులుగా యాజకులుగా ఉన్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టనై ఉన్నారు గనక అందుకొరకు మనందరం కూడా ఈ నిర్ణయ ప్రయాణంలో దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ నిలబడవలసిన వారమై ఉన్నాము. మూడోదిగా చూసినట్లయితే దేవనామము ధాన్యాగారము. దేవనామము, యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. యాకోబు వలె త్రైకునితో పోరాడి ఎంత పగవారు వచ్చినా ఆ పగంతటిని కూడా దింపేయగలుగుతారు. యోసేపు వలె శోధనలు ఎన్ని ఉన్నా వాటన్ని గెలిచి ఏలికలైపోయేవారై ఉన్నారు. కనుక దేవనామము, ఇశ్రాయేలు అనబడినటువంటి ఆ నామము దేవుడు పెట్టిన పేరై ఉన్న యాకోబు, నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట ఇశ్రాయేల్ అని అలాగని దేవునితో పోరాడి గెలిచిన వాడై ఉన్నాడు. అమ్మ చూడండి, యాకోబుని యోసేపు అడిగారు, అయ్యా ఎలా నానా నువ్వు ఎలాగా ఆ యొక్క ప్రభుని పోరాడి ఆ కలబడి పట్టుకున్నావంటే, ఎవరో మనిషి అనుకున్నాను రా, ప్రార్థనలో ఉన్నాను, ఎవరో మనిషి నా మీద కలబడుతాడే, నా మీద ఎవరు కలబడతారు అని గట్టిగా పట్టుకున్నాను. పట్టుకోగానే అర్థమైంది మనిషి కాదు ఎవరైనా దేవుడని. నన్ను దీవిస్తేనే కానీ నేను వదిలిపెట్టనని గట్టిగా దేవుని పట్టుకున్నాను. అప్పుడు దేవుడు తన యొక్క దైవనామము, ఇజ్రాయేలు రాజ్యము నీలో నుండి రాబోతుంది, ఈ రాజ్యము దేవుని ఏర్పాటు జనాంగము అని ఎలాగైతే ముద్ర వేయబడేటువంటి ఆ నామాన్ని దేవుడిచ్చారో, తండ్రి యొక్క నామములో ఉన్న దీవెన కుమారుడైన యోసేపుకు వచ్చింది కనుక ఐగుప్తు దేశములో ఉన్న ధాన్యాగారం అంతా కూడా అలాగ అతని చేతిలోకి వచ్చింది అయి ఉన్నది. నేను మాట్లాడుతానమ్మా, ప్రపంచంలో ఎన్నో సభలు జరుగుతున్నాయి. బైబిల్ మిషన్ సభకి వేరే సభకు ఉన్నటువంటి వ్యత్యాసంలో ఒక వ్యత్యాసం ఏంటంటే 20 టన్నుల బియ్యమును ఉడికించే మీటింగ్ ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? బైబిల్ మిషన్ ఒక్కటే ఉన్నది. రాసులను పంచగలిగిన మిషను బైబిల్ మిషన్ అయినది. యోసేపు ఆ కాలములో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ధాన్యాగారమును అధికారిగా రాజు యొక్క కళలన్నీ కూడా పానదాయకుని కలిగిన కళ, అలాగే భక్షకాన్ని కలిగినటువంటి కళ, ఈ కళల భావం చెప్పాడు. ఆ తర్వాత ఫరోకు వచ్చినటువంటి 2 కళలు, ఆ కళలో బలిష్టమైనటువంటి ఆవులు, బలహీనమైన ఆవులు, బలిష్టమైన కంకులు, బలహీనమైనటువంటి కంకులు, ఈ యొక్క కళ భావాన్ని చెప్పగా, ఈ కళ యొక్క అర్థాన్ని చెప్పగా, నేను చెయ్యలేనివన్నీ నీవే చేసి పెట్ట, నేను చేయలేని ఇవన్నీ, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను ఎవరు కనుగోలేను కనుక నువ్వే ఇవన్నీ చేయాలని ఆ రాజు ఫరో ఏం చేశారంటే యోసేపును అధికారిగా రాజుగా కూర్చోబెట్టి మొత్తం కూడా ఆధిక్యత అంతా కూడా ఇచ్చిన వాడై ఉన్నాడు. ఈ ఆశీర్వాదము ఎలాగైతే యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క నామములో ఉన్న ఆశీర్వాదము యోసేపు కలిగిందో, దేవుని యొక్క నామములో ఉన్న దీవెన. బైబిల్ మిషను పేరు రాసే ముందు 2 పేర్లు ఉంటాయి. దేవుడేం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్, దేవుని పేరు, దైవజని పేరు. అలాగే దేవుని నామము, దైవజన్ నామము, మహోత్సవాల్లో ఉన్న మనందరం కూడా బైబిల్ మిషన్ యొక్క నామము, మహోత్సవ నామమును మనందరం కలిగి ఉన్నట్లయితే ఈ నామాన్ని బట్టి తరతరాలు మనందరం కూడా దీవించబడుతున్నాం అని గ్రహించవలసిన వారమై ఉన్నాము. కాబట్టమ్మా, ఈ రోజున నిర్ణయ ప్రయాణము, యోసేపు యొక్క ప్రయాణము విమాన ప్రయాణముగా ఉన్నతమైన స్థాయిలోనికి విజయవంతమైన ఘనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అన్నల ప్రయాణము విషాదంగా అలాగనే చేయి చాపే పరిస్థితిలోకి వచ్చింది. అలాగే ఈ యొక్క యాకోబు గారి యొక్క ప్రయాణము ఇప్పుడు నేను చెప్పినట్లుగా దైవనామముతోటి ధనాగారం దీవెన యోసేపునకు లభించిందై ఉన్నది. కనుక దేవుని మాటలు వింటున్న మీ అందరూ కూడా చివరిగా నేను చెప్పేటువంటి కొన్ని మాటలతో నేను ముగిస్తాను. ఏమనగా, ఈ యొక్క ప్రయాణం వలన కలిగిన ఆశీర్వాదము,
నిర్ణయ ప్రయాణం వలన యోసేపులో కలిగినటువంటి గొప్ప మార్పు ఏంటో చూడండి. ఈ మార్పుని చెప్పడానికి నేను ఒక 4 మాటలు మీతో చెప్తున్నాను. ఏంటండి ఈ మాటలు అంటే, ఒకటి ప్రేమ, రెండోది పోషణ, మూడోది నివాసము, నాలుగోది సహవాసం. చూడండి, అన్నలందరూ కూడా ఆహారం లేక కరువుతో ఉన్నాడు గనక ఆహారం దొరుకుతుందనగానే యోసేపు దగ్గరికి వెళ్ళారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి తెలియదు యోసేపు రాజు అని. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలను చెప్తున్నాడు. అయ్యా, మేము పలానా ఊరి నుంచి వచ్చాము, మేము 12 మంది అండి. మరి 12 మంది అయితే ఏడి అంటే, మా 12 మందిలో ఒక్కడు లేడండి అంటున్నారు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఆ ఒక్కడితోనే చెప్తున్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. ఆ ఒక్కడు లేడండి అంటున్నారు. ఆ ఒక్కడు లేనందువల్లనే కరువు వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. బైబిల్ మిషన్లో ఉన్నది, ఇతరులైన వారిలో లేనిది ఒకే ఒకటి, అదే దైవ సన్నిధి. దేవుని మాటలు వింటున్న వాళ్ళరా, యోసేపు యొక్క నిర్ణయ ప్రయాణాన్ని బట్టి యోసేపులో కలిగినటువంటి ఆశీర్వాద ప్రయాణములో కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రేమ. ఎవరైతే తన జీవితాన్ని నాశనం చేశారో, ఎవరైతే తన జీవితాన్ని అల్లకల్లోలం చేశారో, యవ్వన దశలో తన జీవితాన్ని స్వతంత్రత లేకుండా బానిసత్వంలోకి తోసిపడేశారో, వారు ఎదురు నిలబడగా అధికారమున్నా సరే వాళ్ళని దూషించలేదు, ద్వేషించలేదు, కానీ ప్రేమించే మనసు వచ్చేసింది. ఆ దివ్యమైన ప్రేమ మనస్సులోకి ఎలాగొచ్చిందంటే, దేవుని వాక్యాన్ని బట్టి, సన్నిధిని బట్టి. ఈ మహోత్సవాల్లో వచ్చిన వాళ్ళరా, ఈ ప్రేమ ఆశీర్వాదాన్ని, ప్రేమ రూపాన్ని ప్రభు మనందరికీ అర్థనయ్యున్నారు. రెండోదిగా పోషణ. మనం ఎలాగైతే అందరినీ ఆత్మీయంగా, శారీరకంగా పోషిస్తున్నామో, యోసేపు అన్నలందరినీ చూచి ఇదిగో ప్రేమించడమే కాదు, వారి పోషణ అంతా కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి కావలసిన యావత్తును కూడా అనుగ్రహించిన వాడై ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే నివాసము. రండి మా దగ్గర ఉందాం, గోషేన్లో ఉందాం అని నివాసాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. కుటుంబంతో కూడా ఆనందకరమైన కుటుంబముగా, క్రొత్త రూపముతో, క్రొత్త మనస్సుతో వారందరూ కూడా దేవునిలో నిలబడిన వారై ఉన్నారు. నిర్ణయ ప్రయాణము. ఐగుప్తులోకి వెళ్ళినట్లయితే అక్కడ ఐగుప్తులో ఎలాగైతే గొప్ప రాజ్యముగా దేవుడు మార్చి తన జనాంగము ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయనయ్యున్నారో, ఈరోజు వాక్యం వినడానికి ఈ మహోత్సవాలకు వచ్చిన వాళ్ళరా, ఎలాగైతే ఇక్కడ వచ్చుట దేవుని నిర్ణయమో, రేపొద్దున పరలోక రాజ్యములోకి వెళ్ళుట కూడా దేవుని నిర్ణయం అయి ఉన్నది. ఈ నిర్ణయ ప్రయాణములో ఉన్న మనందరం కూడా ఆయన నిర్ణయాన్ని మనందరం కలిగి ఉండి, ఆయన నిర్ణయములో, ఆయన చిత్తములో నడుస్తూ, ఆయన రాజ్యములో యోసేపుల వలె రాజులయ్యే ధన్యత, దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. నరులాలో గుడారము వేసిన తండ్రికి జయము. నరులాలో గుడారము వేసిన జయము. అందరినీ ఆకర్షించి, అందరినీ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మేమందరం నాయన నీ మిషన్ వారం గనక, నీవు బయలుపరిచిన మిషన్లోకి వచ్చిన మేము, నీవు బయలుపరిచిన సంగతులు అందుకొని ఆ బయలుపరిచినటువంటి నిర్ణయములో నిలబడి దేవుని పట్టుకొని ప్రయాణం చేయగల కృప దయచేయండి. విత్తబడిన వాక్యమును స్థిరపరిచి అసలైన పెండ్లి కుమార్తెయ సంఘము గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు మేఘమెక్కే ప్రయాణం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సభలను ఘనంగా, మహిమ ఘనంగా జరిగింపచేసి ఘనత మహిమ పొందుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారమ్మా నాకు ఈ అవకాశం కలుగు చేసిన మన మిషన్ అధ్యక్షులైన శామ్యుయల్ కిరణయ్య గారికి, అలాగే కన్వీనర్ గారికి, అమ్మగారికి, వేదిక మీద ఉన్న బైబిల్ మిషన్ అధికారులకు, పెద్దలకు, యాజకులకు, మిషన్ అంతటికి మీ అందరికీ నా కృతజ్ఞతలు, మరణాతలు. అందరికీ మరణాత.